బుధవారం రోజు రాత్రిపూట ఉప్పుతో ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే దశ తిరిగిపోతుంది. ఎంతటి దరిద్రుడైనా కుబేరుడిగా మారిపోతాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మరి బుధవారం రోజున ఉప్పుతో ఏ విధమైన పరిహారం చేయాలి, ఏం చేస్తే విపరీతమైన ధనలాభాన్ని సంతోషాన్ని పొందుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను విందాం. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు. ఉచితాసనం చూపించాడు. నారద, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమయ్యింది. చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు. మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు. 3 లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది. మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు, పుణ్యాత్ములను స్వర్గంలోనికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి. నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు, యమరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా, లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కదా. అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా? ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారదుడితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను, వినండి. ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి గనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పటం మొదలు పెడతాడు. నారద, ప్రాచీన కాలంలో మధ్యదేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. అత్యంత గుణవంతురాలు, పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగిన వారు. వారు చాలా యజ్ఞాలను, దాన ధర్మాలను, అనుష్ఠాలను చేసేవారు. వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు, రాణి, రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు. దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలుగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది. అందువలన రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు రాజుకు శాస్త్రాల మీద కూడా
చాలా గౌరవం ఉంది. శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి. భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు. ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రము రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు. రాజు రాణితో ఇలా అంటాడు, ప్రియతమా, నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడినవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా కాదు, అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నేను నా సవతిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో మాత్రము ఏమీ భయపడవద్దు. మీరు రెండవ పెళ్లి చేసుకున్నా నేనేమీ దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి, నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది. అప్పుడు మహారాజు గారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు? ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పాపానికి ముక్తే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెప్తాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది, మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి ఏ పాపం చేశానని ఎందుకు ఇంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు. అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు, మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది. మన వంశంలో ఆఖరి మగపిల్లవాడివి నీవు. నీకు మగ సంతానం కలుక్కపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో, ఒక కొడుకును సంతానంగా పొందు. అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి. మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కుల నాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రుణ్ణి రెండవ వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరేమీ బాధపడకండి, నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు. ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు. తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు, మహాత్మా, మీరు ఎవరు? ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దాని వలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్ష ప్రాప్తి కలుగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు. అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో, ధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకొక భార్య ఉంది. సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది.
దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు. దానికి యమధర్మరాజు, రాజా, నీ ధర్మ పాలనను, నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు. అందులో ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వలన సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు. ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరతాడు. సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నారద, పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు. భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా చేస్తే ఎటువంటి పాపం తగులదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం రోజు రాత్రిపూట ఉప్పు పరిహారం చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. బుధవారం రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ సమయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉప్పు పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారానికి పెద్ద ఖర్చు అవ్వదు. దొడ్డుప్పు ఉంటే చాలు. దొడ్డుప్పుతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, ఉప్పుకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది. ఉప్పు కూడా సముద్రం నుండే ఉద్భవించింది. ఇటువంటి ఉప్పుకు లక్ష్మీదేవికి సోదర సంబంధం ఉంది. లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ప్రీతికరం. ఇటువంటి ఉప్పుతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా సులభంగా కలుగుతుంది. బుధవారం రోజు రాత్రిపూట బుధహోరలో ఎవరికీ తెలియకుండా ఈ ఉప్పు పరిహారం పాటించినట్లయితే అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు పోతాయి. నకారాత్మక శక్తులు, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలు మీ జీవితంలోనికి వస్తాయి. కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిహారం పాటించి మీ జీవితంలో మార్పులు అనేవి మీకే తెలుస్తాయి. ఈ పరిహారం చెయ్యాలి అనుకునేవారు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటి అంటే, బుధవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఉపవాసం ఉండగలిగితే మంచిది. ఉండలేకపోయినా పర్వాలేదు. ధూమపానం, మద్యం, మాంసాహారానికి తప్పనిసరిగా ఈ రోజంతా కూడా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పకూడదు. చాలా రహస్యంగా చేయాలి. ఈ ఉప్పు పరిహారం ఏదైతే ఉందో ఇది మన పూర్వీకులు, మన పెద్దలు ఆచరించి చెప్పిన పరిహారం. ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు. ఉప్పుతో చేసే పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పును మంచం మీద పెట్టకూడదు. కాలుకు ఉప్పు తగలకూడదు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఇటువంటి ఉప్పును ఎప్పుడూ కూడా అవమానించకూడదు. ఇంట్లో ఎప్పుడూ ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. నిండుకోకూడదు. ఉప్పుతో బుధవారం రాత్రి బుధహోరలో ఈ ఒక్క పరిహారం చేయాలి. ఈ పరిహారానికి ముందు ఒక గాజు పాత్ర తీసుకోవాలి. ఈ పాత్రలో ఉప్పును వేయండి. ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా పాత్రలో ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను కూడా వేయండి. తర్వాత మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మనస్ఫూర్తిగా నిండు మనసుతో, అమ్మ, మాకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఈ విధంగా నమస్కరించుకున్న తర్వాత ఉప్పు పాత్రను చేతిలోనికి తీసుకొని అన్ని గదుల్లో తిరగండి. ఈ విధంగా తిరగటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు అన్నిటినీ ఈ ఉప్పు లాగేసుకుంటుంది. తద్వారా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి.
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా మీ ఇంట్లో అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఉప్పు పాత్రను మీ వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టి వదిలివేయండి. మరునాడు ఉదయం ఈ ఉప్పు పాత్రను తీసి ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. బుధవారం ఈ పరిహారం చేయటం ద్వారా కేవలం 24 గంటల్లో మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి.